తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్య పాలనను చూపించిందని అన్నారు. మొదటి 2 సంవత్సరాలు ఏ ప్రభుత్వానికైనా దిశానిర్దేశం జరిగే ముఖ్యమైన కాలమని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేకూర్చలేకపోయిందని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ఆగమాగం గందరగోళంగా సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చినప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రజలను ప్రభావితం చేసే అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే ప్రకటించిన ప్రజా దర్బార్ కూడా ఈ రోజుకు అమలు కాని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ రద్దు చేయడమే తప్ప కొత్తగా ఏమీ చేయలేదని ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఆదాయం కూడా ఈ 2 ఏళ్లలో గణనీయంగా తగ్గిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటున్న దాంట్లో వాస్తవం ఏమీ లేదని, నిజానికి ఇది అపజయోత్సవాలు జరుపుకునే పరిస్థితి అని ఆయన అన్నారు. బిల్లులు చెల్లించమని అడిగితే విజిలెన్స్ విచారణలు, ఏసీబీ దాడులతో బెదిరిస్తున్నారని కూడా ఆరోపించారు. రుణమాఫీపై కూడా ఆయన ప్రభుత్వంను సవాల్ విసిరారు. రుణమాఫీ పూర్తిగా అయిందని నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. రైతుల కొనుగోలు విషయానికి వస్తే 50 రోజులైనా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు పైసలు రైతులకు అందలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కట్టేసినట్టుగా వ్యవహరిస్తోందని, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, కానీ మద్యం దుకాణాల నోటిఫికేషన్లు మాత్రం వేగంగా జారీ అయ్యాయని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనను తాగుబోతుల తెలంగాణ దారిగా ఆయన అభివర్ణించారు. దేశంలోని ఎక్కడి ఎన్నికలు జరిగినా అక్కడి పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ అవుతున్నాయని, తెలంగాణలో 18,000 కోట్ల బిల్లులు ఇవ్వడం కూడా ప్రశ్నార్థకమని ఆయన వ్యాఖ్యానించారు. నేను చర్చకు సిద్ధం, గ్లోబల్ సమ్మిట్ కాదు, అది గోబెల్ సమ్మిట్ అని హరీష్ రావు అన్నారు. దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి నిరుపయోగమైన ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని నవ్వులపాలు చేశారని ఆరోపించారు. గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న స్థలాన్ని కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిందని, ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సంపాదించిన 13 ఎకరాల భూ సమీకరణలో రేవంత్ రెడ్డి పేరు కూడా లేదని, ప్రయత్నం కూడా చేయలేదని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ యువతకు ఉద్యోగాల కోసం ఆలోచిస్తే రేవంత్ మాత్రం ఆ భూములను తన అనుచరులకు పప్పు బెల్లంలా పంచుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన మొదటి ఏడాది చూసినా, రెండో ఏడాది చూస్తున్నా రాష్ట్రం పెనం నుండి పొయ్యిలో పడినట్లే ఉందని ఆయన విమర్శించారు. 3వ ఏడాది పాలన ఎలా ఉండబోతుందో రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందే అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.